పడ్డారంట కలభావం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ విషయము ఫస్ట్ పగబట్టారు, తర్వాత రెండోది మరీ పగబట్టారు, మూడో విషయం ఏంటంటే అసూయ పడ్డారంట. హల్లెలూయా. మూడోది ఏంటి? అసూయ పడ్డారంట. ఇతనంటే అసూయ అయిపోతుంది, వీళ్ళ హృదయాల్లో రగిలిపోతూ ఉన్నారు. ఒరే వీడేంట్రా, ఫస్ట్ ఏమో వీడి పనులు వేసి ఉంది, మేమందరం సాష్టాంగం పడ్డామన్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులతో కూడా అందరము కలిసి ఏం చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు, సాష్టాంగం పడుతూ అంటూ ఉన్నాడు. అయితే వీళ్ళ ఆలోచనలు అసూయ పడిపోతూ ఉన్నారు. వీళ్ళ అసూయ ఎంతవరకు వచ్చిందని అంటే చూడండి, జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళ అసూయ ఎంతవరకు వచ్చిందని అంటే 18వ వచనం చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి, దగ్గరకు రాకమునిపే దూరం నుంచి అతడు చూసి చంపుటకు దురాలోచన. హల్లెలూయా. పగబట్టారు, మరీ పగబట్టారు, వాళ్ళ అసూయ పడ్డారు. లాస్ట్ కి తమ్ముడిని ఏం చేయాలి? చంపాలి. ఎందుకు చంపాలి? వీళ్ళ ఆలోచన ఏంటి? తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది. రెండో విషయం ఏంటో తెలుసా? మన సమాచారం అంతా తండ్రికి చెప్పేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటో తెలుసా? వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించబడుతూ ఉన్నాడు. తర్వాత మనం అందరము వాడికి మొక్కాలంటరా. అదే విధముగా నాలుగో విషయం ఏంటంటే మనం కాకుండా మన తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వాడికి మొక్కాల. అందుకని చెప్పి ఇక్కడ ఏం చేశాడంటే యాకోబు ఏం చెప్తూ ఉన్నాడంటే, యోసేపుకి అన్నలు మంద కాస్తూ ఉన్నారు కదా, వాళ్ళ క్షేమ సమాచారం వెళ్ళి తెలుసుకోరా అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికి పంపిస్తాడు? 12వ వచనం చదవండి. తన సహోదరులు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపకి రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఈ మందను మేపుచున్నారో వాళ్ళ అన్నలను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తిని అడిగితే పలానా ప్లేస్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళమంటారు. అయితే వాళ్ళ అన్నలను ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు తమ్ముడేమో అన్నల సమాచారం తెలుసుకునేదానికి వెళ్తూ ఉన్నాడు, అన్నలేమో తమ్ముడిని చంపాలని దురాలోచన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఈ భౌతిక సంబంధమైన ఆస్తులు ఏం చేస్తున్నాయనంటే మనిషి ప్రాణం తీస్తూ ఉన్నాయి. ఆది యందు కూడా అవ్వ ఆదాము పుట్టిన కుమారులు ఇద్దరు కూడా దేవునికి అర్పించిన బలిలో తమ్ముడు బలిని స్వీకరించాడని దేవుడు ఏబేలు బలిని అక్కడున్న ఎవరు కయ్యూని ఏం చేశాడు? ఏబేలుని చంపేశాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూడా వీరి ఆలోచన ఏంటనంటే తండ్రి చేత ప్రేమించబడుతూ ఉన్నాడని చెప్పి, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి, అదే విధముగా కలల భావం చెప్తున్నాడని చెప్పి వీళ్ళ ఆలోచనలు ఎంతవరకు వెళ్ళిపోయినాయంటే తమ్ముడిని చంపే అంత దూరం వరకు వెళ్ళిపోయినాయి. అయితే ఇక్కడ అంటాడు, వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్టమృగము తినివేసిందని చెప్పుదు మన తండ్రికి అని అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే రూబేను ఆ మాట విని, మనకి ఎందుకు ఆ పాపమును మనం ఎందుకు మూటగట్టుకోవాలి, ఆ రక్తము ఎందుకు చిందించాలి అని చెప్పి మనం అక్కడ గుంట ఉంది కదా, ఆ గుంటలో అతని బట్టలన్నీ తీసుకునేసి ఆ గుంటలో పడవేసి మనం వెళ్ళిపోదామని అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మిగిలిన అన్నదమ్ములు అందరూ కూడా అందులో ఒక అన్న మాత్రమే ఏం చేస్తూ ఉన్నాడు, వాణ్ణి ఎందుకు చంపటము, మన రక్త సంబంధే కదా, మనతో పుట్టినవాడే కదా, తల్లులు వేరైనా తండ్రి మాత్రము ఒక్కడే కదా, మనం ఎందుకు అతనిని చంపాలి, మనము ఏం చేద్దాము, ఒక గుంతలో పడేసి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నప్పుడు, అయితే మిగిలిన వారు అందరూ కూడా రూబేన్ మాట విని అతని బట్టలన్నీ తీసుకునేసి అతని గుంతలో వేస్తారు. హల్లెలూయా. అయితే చూడండి, ఒకవేళ ఇన్ కేస్ అతను అక్కడ వారికి ఆ గుంతలో చంపి పడవేస్తుంటే దేవుని చిత్తము జరుగుంటుందా? జరుగుండదు. రూబేనికి దేవుడు బయలుపరుచుంటాడు. హల్లెలూయా. ఏమనంటే మన తమ్ముడే కదా, ఇప్పుడు యోసేపు బ్రతికితేనే కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మనవాడు ఐగుప్తికి వెళ్ళాలా లేదా? దేవుని చిత్త ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే అతను ఆ గుంతలో వేశారో యోసేపు తన సహోదరుల ఎదుకు వచ్చినప్పుడు
వారు యేసేపు అంగీని అతడు తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. హల్లెలూయా. ఆ గుంట ఏమైందంట? వట్టిది, అందులో ఏం లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే గుంతలో వేసిన మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడా? చనిపాడు. కానీ వారు భోజనము చేయుచుండగా కనులెత్తి చూచినప్పుడు అక్కడ ఎవరు వెళ్తూ ఉన్నారంటే మిద్యానీయులు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తుకి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకొని, వీడిని ఏం చేయాలి మనకు వీడు చనిపోయినంత మాత్రం మనకి ఏం రాదు, వీడిని ఏం చేద్దాము, కొంచెం డబ్బు కమ్మేద్దాము అని చెప్పి ఐ థింక్ 20 ఎండు నాణ్యములకు ఆయన్ని అమ్మేస్తారన్నమాట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న 11 మంది అన్నదమ్ములు ఏం చేస్తూ ఉన్నారనంటే ఇతనిని చంపాలనుకున్నారు. కానీ మళ్ళీ ఏం ఆలోచన చేశారంటే ఆ గుంతలో నుంచి పైకి తీసి మళ్ళీ మిద్యానీయులకు అతన్ని అమ్మివేస్తారు. చూడండి, యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులములు వెండికి అమ్మివేసిరి. హల్లెలూయా. ఎన్ని తులములు అంట? 20 తులములు ఎండికి ఆయన్ని అమ్మివేశారు. ఇదే కొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యములకు ఏం చేశాడు? అమ్మివేశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, 12 మంది ఉన్నారు. వీళ్ళు యేసేపు ఒకడు. అదే విధముగా ఆ అపోస్తులైన 12 మందిలో ఇస్కరియోతు యోధ ఒకడు ఏం చేశాడు? యేసు క్రీస్తు ప్రభు వారిని అమ్మివేయడం జరిగింది. ఈ రోజుల్లో డబ్బు చాలా ఆది నుంచి కూడా ఈ ధనం ఏం చేస్తూ ఉందనంటే మనిషి ప్రాణమును తీస్తూ ఉంది. ఈ ధనము బ్రతకాలంటే ధనము కావాలి, కానీ ప్రాణం తీసేంత ఆశ ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో జీవించాలంటే ధనం కావాలి, అన్ని కావాలి, కానీ అది దురాలోచన పుట్టించకూడదు. నీకు తగు మాత్రమో దేవుడు ఇస్తాడు, దాని ప్రకారం నువ్వు జీవిస్తే ముందుకు వెళ్తావు. ఇక్కడ 20 తులముల వెండికి అతనిని ఇష్మాయేలుకు అమ్మివేయడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆది నుంచి కూడా యేసేపుకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకనంటే హల్లెలూయా, ఇక్కడ దేవుడు తన ప్రాణమును ఏం చేశాడు? కాపాడాడు. ఇక్కడ కాపాడకపోయింటే ఇక్కడతో ఒకవేళ ఈయన చనిపోయింటే ఇక్కడికి ఆయన జీవితం ముగించిపోయి ఉంటది. దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు అనంటే దేవుని చిత్తంలో నెరవేరుస్తూ ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని ప్రేమను పొందుకొని ఉన్నాడు, దేవుని నీతిని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడి ఉన్నాడు. అదే విధంగా యాకోబు చేత ప్రేమించబడి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతమంది నిన్ను అసహించుకున్నా, ఈ లోకంలో నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను అసహించుకున్నా, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను వెలివేసినా, ఒక ఆయన మాత్రం ఉన్నాడు, ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రం నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తాను. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. ఈ రోజు నేను నీకు రక్షణ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, డబ్బుంటే ప్రేమిస్తారు, మంచి ఉన్నతమైన స్థితి ఉంటే ప్రేమిస్తారు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము నువ్వు పాపంలో ఉన్నావని ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావని ప్రేమించాడు, నిన్ను ప్రత్యేక పరచాలని ప్రేమించాడు, నిన్ను ఈ లోకం అనే చీకటి నుంచి వేరు పరచాలని తన ప్రాణమును ప్రాణంగా పెట్టాడు, నీ కొరకు నా కొరకు. అంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తన చేతులు చాచుకొని ఉన్నాడు. నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు రక్షణిస్తాను, ప్రేమనిస్తాను. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంది, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం ఇవ్వలేరు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు అన్ని ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, సంతస్తులు ఇవ్వచ్చు, ఇంకా నీకు అంటే నీ ప్రాణమును పోకుండా ఒక 100 మంది సెక్యూరిటీని పెట్టుకొని కూడా నువ్వు ముందుకు తీసుకెళ్లొచ్చు, కానీ ఈ ప్రాణమును పరలోకమును చార్చాలంటే రక్షణ భాగ్యం నీకు ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. ఇక్కడ ఈయన ప్రాణమునకు, యేసేపు ప్రాణమునకు దేవుడు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు
అటు రక్షణ భాగ్యంను ఇచ్చాడు. అయితే ఈయన శ్రమలు ఇంతటితో ఆగిపోలేదండి. ఇక్కడ మిద్యానీయులకు అమ్మివేసడు ఇస్మాయిల్కు ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారనంటే ఎవరికి ఇచ్చేసారో చూడండి. 39వ అధ్యాయంకి వచ్చేయండి. 39వ అధ్యాయం.